ఇద్దరి మధ్య 18 సినిమా ఆడియో లాంచ్కి ఇచ్చేసిన అందరికీ నా శుభాభినందనలు. శివరాజ్ పాటిల్ గారు డెబూ మూవీ ప్రొడక్షన్ వారు ఈ సినిమాతో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అట్లాగే డైరెక్టర్ గారు, ఈ సినిమా హీరో రామ్ కార్తీక్ నాకు చాలా కాలంగా మంచి ఫ్రెండ్. ఆయనకి ఈ సినిమాతో మంచి పేరు రావాలని కూడా కోరుకుంటున్నాను. ఝాన్సీ గారు, వాళ్ళ ఇద్దరి మధ్య 18 అంటే మీరేమనుకుంటున్నారు? ఎందుకని డైరెక్టర్ అనిపించుకున్నారు కదండి. సరే, నేను వచ్చిన వెంటనే నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను అసలు ఇద్దరి మధ్య 18 ఏమై ఉంటుందని చెప్పేసి. చాలా మెలోడీగా ఉన్నాయి సాంగ్స్ అన్నీ. షూర్ షాట్ ఆడియో హిట్ సార్, చాలా బ్యూటిఫుల్ ఆడియో. అలాగే మన ప్రొడ్యూసర్ గారు మల్కాపురం శివకుమార్ గారి కజిన్, మళ్ళీ ఇంకొకరు జైరాబాద్ ఏరియా నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్గా వస్తున్నారు శివరాజ్ కుమార్ పాటిల్ గారు. మీరు కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హీరోకి, హీరోయిన్కి, డైరెక్టర్కి అందరికీ నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ గారి సాంగ్స్ అందులో 50th ఛాలెంజింగ్గా తీసుకున్నట్టున్నారు, చాలా బాగుందండి. సో ఆడియో కూడా ఆల్రెడీ సక్సెస్. సో మన హీరో రామ్ కార్తీక్కి జస్ట్ దృశ్యకావ్యం రిలీజ్ తర్వాత ఒక 4-5 మూవీస్ వెంటనే ఆల్మోస్ట్ 2-3 monthsలో బుక్ అయిపోవడం, అలాగా ఆయన ఇవాళగా ఆడియో ఫంక్షన్కి రావడం. ఒకసారి మంచి సబ్జెక్ట్ ఉంది, ఒకసారి లైన్ వినండి అని చెప్పడం జరిగింది. మన దేశానికి సంబంధించిన రక్షణకు సంబంధించిన సబ్జెక్టు తప్పకుండా సక్సెస్ అవుతుంది సార్. మంచి సబ్జెక్ట్ కాబట్టి మీరు ఒప్పుకోవాలి. మీరు మొదటిసారి మా కోసం ఆయన చేయాలి. మరి గంటాడి కృష్ణ గారు చెప్పడం జరిగింది, నేను చక్కటి సాంగ్స్ ఇస్తాను సార్, నా 50వ చిత్రం తప్పకుండా మళ్ళీ నాకు 50 సినిమాల వరకు మళ్ళీ అవకాశం వచ్చే విధంగా నేను సాంగ్స్ తయారు చేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్స్ ఎవరో నాకు తెలియదు. సరే, రాజేంద్ర గారు మనకు తెలుసు, కార్తిక్ మనకి చాలా బాగా తెలుసు అని వచ్చాను. కానీ ఇప్పుడు ఈయన మాటల వల్ల నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. బికాస్ మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గరికి మనం రావడం, అది అంటే భగవంతుడి సంకల్పం ఉంటేనే జరుగుతుంది. మనం చాలా మందిని ఇష్టపడచ్చు, మనం చాలా మంది వెంటపడచ్చు, బట్ మనల్ని ప్రేమించే వాళ్ళని, మనల్ని ఇష్టపడే వాళ్ళ దగ్గర మనకుంటే మనకి ఎప్పుడూ మర్యాద ఉంటుంది. పాటిల్ గారు చాలా థ్యాంక్స్ అండి. రాజకీయ అతిరథులకి, సినిమా రంగ మహారథులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు జన్మనిచ్చింది అమ్మా నాన్నలైతే ఇండస్ట్రీలో డైరెక్టర్గా ప్రాణం పోసింది శివరాజ్ పాటిల్ గారు. సో నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని సంఘటన ఇది. యాక్చువల్లీ ఇట్స్ ఏ హిస్టారికల్ డే ఇన్ మై ఎంటైర్ లైఫ్. ఈ సినిమా విషయానికి వస్తే దీంట్లో హీరో రామ్ కార్తిక్ అయితే, నా లైఫ్లో హీరో మాత్రం మా ప్రొడ్యూసర్ శివరాజ్ పాటిల్ గారు. అండ్ ఈ సినిమాని చేయాలనే ప్రపోజల్ తన ముందు పెట్టగానే సబ్జెక్ట్లో ఉన్న టింజ్ని చాలా ఫాస్ట్గా గమనించి చాలా వేగంగా స్టెప్స్ తీసుకుని సినిమాని సెట్స్ పైకి వెళ్ళేలా కోఆపరేట్ చేసిన ప్రొడ్యూసర్ గారికి నిరంతరం నేను థ్యాంక్స్ చెప్తుంటాను. శివరాజ్ పాటిల్ గారి ఆహ్వానం మేరకు ఇంత గొప్పగా ఇంతమంది మిత్రులు, అభిమానులు, పెద్దలు అందరూ ఆశీర్వదించడానికి వచ్చారు. వారందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే వేదికను రంగించిన పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు ఎప్పుడే వెళ్ళిపోయినట్టున్నారు. అలాగే జీవిత రాజశేఖర్ గారు, తెలుసు కదా ఈ ప్రొడ్యూసర్ ఇప్పుడు వారి అభిమాని. అట్లాగే ఈ సినిమా సంబంధించి 3 కీలకమైన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఒకరు నిర్మాత శివరాజ్ పాటిల్ గారు, రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు సినిమా రంగంలోకి ప్రవేశం చేసి ఒక మంచి సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాడు. ఖచ్చితంగా ఇది మంచి ఫలితాలు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను నేను. అట్లాగే డైరెక్టర్ నాని ఆచార్య గారు, డెఫినెట్గా ఇద్దరి మధ్య 18 అనగానే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలోనే మనం ఏముంటుందో అని అనుకుంటాం. మామూలుగా 18 అనేది చిన్న క్యూరియాసిటీ ఉంది. అంటే అమ్మాయి అబ్బాయి ఏజా, లేకుంటే ఒక టార్గెటా, ఒక లక్ష్యమా ఏదనేది ఒక సస్పెన్స్లో పెట్టాడు డైరెక్టర్ ఈ టైటిల్ని. ఈ సినిమా గురించి ఝాన్సీ గారు 18 అంటే అందరిలో అడిగి దాన్ని ఏదో అటుమార్చి ఏదో ట్రై చేశారు. కాకపోతే 18 అంటే ఇట్స్ నాట్ ది ఏజ్ ఫ్యాక్టర్, ఇట్స్ నాట్ సమ్ అదర్ థింగ్.
ఇట్స్ అ మిషన్ 18 అనేసి, అంటే ఇప్పుడు యాజ్ ఎ ఇండియన్ సిటిజన్ మన దేశానికి మనం ఎంతగా ఉపయోగపడుతున్నాం, మన దేశం కోసం మనం ఏం చేస్తున్నాం, ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, ఐదర్ ఇన్ ద నాలెడ్జ్ ఆర్ మనం చదువుకున్న చదువులో కొంచెం ఉపయోగపడుతుందా మన దేశానికి. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కలిసి చేసిన ఒక మిషన్ 18 అండి ఇది. అంటే మన ఇండియాకి ఎలా, అంటే మన దేశానికి ఎలా ఉపయోగపడుతుంది అన్న ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడున్న మన సో కాల్ బిజీ లైఫ్లో అందరూ దే ఆర్ బిజీ విత్ దే ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అండ్ వర్క్. ఐ డోంట్ కాల్ ఇట్ రాంగ్, బట్ ఒక 2 minutes యాజ్ అ సిటిజన్గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది ఆలోచిస్తే ద చేంజ్ స్టార్ట్స్ విత్ ఇన్ యూ. సో మన నుంచే చేంజ్ స్టార్ట్ అవుతుందండి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ ఓవర్ హియర్. వెంకటన్నయ్య గారు వైజాగ్ నుంచి వచ్చారు నా కోసం, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అలాగే ఈరోజు గంటారి కృష్ణ గారు, ఆయన రోజు నాకు సీరియస్గా తెలియదు ఆయన 50 movies చేశారని. కంగ్రాచులేషన్స్ సార్, అండ్ దిస్ విల్ బి అ మైల్.